గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్, అక్షయ పాత్ర రీజనల్ ప్రెసిడెంట్ శ్రీమాన్ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి కృష్ణ తత్వం గురించి, కృష్ణాష్టమి రాబోతోంది, దాని గురించి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణాష్టమి రాబోతోంది. కృష్ణుడు జన్మించిన ఈ అష్టమినే మనం కృష్ణాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని రకరకాలుగా సంబోధించుకుంటూ ఉంటాం. మరి అంటే కృష్ణుడి జననానికే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక పర్పస్ ప్రకారమే ఆయన జన్మం తీసుకున్నారు. అసలు ఈ కృష్ణాష్టమి విశిష్టత గురించి, దాని గురించి వివరించండి. నాకు అన్నమాచార్యులు రాసిన ఒక చక్కటి పాట మనందరికీ తెలిసింది. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురేయగలిగి శ్రీకృష్ణుడు. తర్వాత పుట్టియప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు అని అన్నమాచార్యులు ఆశ్చర్యపోతూ ఈ అద్భుతమైన రచన చేశారన్నమాట. సో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ బహుళాష్టమి, గోకులాష్టమి, అట్లా ఎన్నో రకాల నామాలతో ఆయన అవతరించిన ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భగవంతుడు అవతరణ అనేది చాలా విశిష్టం అన్నమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు. దానికి 3 కారణాలు చెప్తున్నాడు ఆయన. పరిత్రాణాయ సాధూనా, సాధువులను రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం అంటే మిస్క్రియంట్స్ని నశింపచేయడానికి, అంతేకాకుండా ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకంటే మిస్క్రియంట్స్ కానీ లేకపోతే దుష్టులు కానీ రాక్షస స్వభావం కానీ సమాజంలో పెరిగితే ధర్మాన్ని అణిచేస్తారు వాళ్ళు. సో దాన్ని మళ్ళీ స్థాపించాలి. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో అంటే ఈ ప్రపంచము ఆ దేవాది దేవుడి నుండి డిస్కనెక్ట్ అయి ఉండలేదు. ఆల్రెడీ ఆయన చూపు దీని మీద ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ధర్మం నశిస్తోందో, తన భక్తులకు అంటే సామాన్యులకు బాగా పీడన అనేది ఎక్కువ అవుతుందో, వెంటనే ఆ స్వామి దిగి వస్తాడనమాట. అంటే ఎప్పుడు నేను అందరినీ చూస్తూనే కనిపెట్టుకుంటూనే ఉన్నాను, కానీ ఇలాంటి సందర్భాల్లో వస్తున్నాడు. కానీ భగవంతుడికి తెలుసు ఆల్రెడీ ఏమిటి, ఎప్పుడు ఎట్లాంటి టర్మాయిల్స్ ఎక్కువగా ఉంటాయని అని తెలుసు. అందుకనే ఒక రకంగా చెప్పాలంటే ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు అనమాట ఆ డేట్ని, ఆ టైంని మాట. సో కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అనేసి శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా చెప్పొచ్చు నేను అవతారాన్ని, నేను విష్ణు అవతారాన్ని అంటే మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసే మార్గం ఉండాలి. సో సో ఆచార్యులు ఏం చెప్తారు అంటే అది శాస్త్రాలలో ఆల్రెడీ నిర్ణయించి ఉండాలన్నమాట. అప్పుడే మనం నమ్ముతాం. అంటే వస్తున్నారు అనగానే అది దానికి నిర్ధారణ అనేది ఉండాలి. ఓకే. సో కృష్ణుడు వస్తున్నాడు అంటే దానికి నిర్ధారణ ఆల్రెడీ ఉండాలి. అలాగే ఇంకొక అవతారం వస్తోంది అంటే ఉండాలన్నమాట. లేకపోతే మనకు బేసిస్ ఉండదు. ఎవరు చెప్పినా మనకి కన్ఫ్యూషన్ అన్నమాట. సో కృష్ణుడు ఆ రకంగా ఈ ద్వాపర యుగంలో ఇదే శ్రావణ మాసంలో అర్ధరాత్రి పూట నడిరేయి ఆ అష్టమి తిథి నాడు ఆయన వెలిసాడనమాట. అప్పటి వరకు కూడా వసుదేవుడు, దేవకి అంటే తల్లిదండ్రులు, వారు జైల్లో ఉన్నారు, బంధించబడ్డారు. ఆ దేవకి అన్నగారే కంసుడు బంధిస్తాడనమాట. సో మరి అప్పటి వరకు ఏదో లేబర్ పెయిన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవకి. కానీ సడన్గా ముందు ఆ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అన్నమాట. వెంటనే అన్నీ తగ్గిపోతాయి.
సో ఏమిటా అని చూస్తే సాక్షాత్తు భగవంతుడు వెంటనే తన ప్రార్థనలన్నీ సమర్పించి వెంటనే నారాయణుడు చిన్న బాలకుడుగా మారిపోతాడు. ఎలా మారుతాడు? అవతరించిన తర్వాత వెంటనే మారిపోతాడు. అట్లాగా ఎట్లా మారుతాడు? పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించిన ఏ కృష్ణుడు అనేసి, అంటే ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటికీ 4 చేతులు కనిపిస్తున్నాయి. శంఖ చక్ర గదాయుధాలతో, వైడూర్యాలతో, కిరీటాలతో, పెద్ద జుట్టుతో. ఇంకా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, సాక్షాత్తు ఆ విష్ణువే అవతరించాడు అనేసి. అట్టే కిరీటము నాభరణాలు ధరించి ఎట్ట నెదుటనున్నాడు ఈ కృష్ణుడు అనేసి అన్నమాచార్యులు ఆచార్యపోతూ చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క అవతరణ సాధారణ బాలకుడిలాగా జరగదన్నమాట. ఆయన నిర్ణయించుకున్న ముహూర్తంలో ఆయన నిర్ణయించుకున్న విధంగా అవతరిస్తాడు. ప్రభుజీ, ఇప్పుడు ఆమె అంటే కృష్ణుడి తల్లి గర్భధారణ జరిగినట్టు అదంతా ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ గర్భం నుంచి నార్మల్గా అందరికి సహజంగా డెలివరీ జరిగిన విధానము అదంతా కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. అంటే అది అక్కడికక్కడికి సృష్టించబడా కృష్ణుడు? అవతరించబడాడు. అంటే అవతరణ అంటే మనం అర్థం చేసుకోవాలి. అవతారము అంటే భగవంతుడు తన ధామం నుండి మనం ఉండే ప్రదేశానికి దిగి వస్తాడు. మనం మెట్లు దిగి వచ్చినట్టుగా ఆయన దిగి వస్తాడు అన్నమాట. అంటే మెట్లు దిగుతాడా లేకపోతే ఇంకొక రకంగా చేరుకుంటాడా, అది ఆయన ఇష్టం. అంతే. ఇప్పుడు అంటే కారాగారంలోనే ఆయన ఆవిర్భావం జరగటానికి వెనకాల ఆంతర్యం ఏదైనా ఉందండి? అంటే మొత్తం లీలంతా కూడా ఎట్లాగైందంటే దేవకి పెళ్లి చేసుకోగానే ఆనవాళ్ళు ఏమిటంటే అన్నగారు రథంలో తోలుకుని వెళ్ళి ఇంటికి అంటే వేంకులకు అప్పచెప్పాలి, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి. మనం ఇప్పటికీ కొంతమంది చూస్తుంటాం. సో అట్లాగే కంసుడు తీసుకుని వెళ్తుంటే వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అన్నమాట. నువ్వు మురుకులాగా ఉన్నావు, నువ్వు ఎవరినైతే తోలుకుని వెళ్తున్నావు, నీ చల్లాయి అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది అంటుంది. వెంటనే కంసుడికి అర్థమైపోతుంది అన్నమాట, ఓహో నేను నా మృత్యువుని నేను తీసుకెళ్తున్నానని చెప్పి వెంటనే చాలా క్రూరంగా మారిపోతాడు. అప్పటి వరకు చల్లాయి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నవాడు వెంటనే ఒక ఖడ్గాన్ని తీసుకుని జుట్టు పట్టుకుని చంపడానికి రెడీ అయిపోతాడు అన్నమాట. వెంటనే వసుదేవుడు అప్పుడు కొత్తగా పెళ్ళయింది, భర్త బాధ్యత ఏమిటంటే భార్యను రక్షించాలి. వెంటనే కొద్దిగా కంసుడితో మాట్లాడడం మొదలు పెడతాడు అన్నమాట. అంటే వసుదేవుడికి మంచి పేరుంది సొసైటీలో, ఏమిటంటే మాట ఇస్తే నిలుపుకుంటాడు అని. సో కంసుడు చూస్తున్నాడు వసుదేవుడు ఏం చెప్తాడా అని. వసుదేవుడు అంటాడు, నేను కావలిస్తే పుట్టిన ప్రతి పిల్లవాడిని నీకు అప్పచెప్తాను అంటాడు అనమాట. వెంటనే కంసుడు ఒప్పుకుంటాడు, ఎందుకంటే తెలుసు మాట నిలబెట్టుకుంటాడు. అయినప్పటికీ బంధించేస్తాడు. మొట్టమొదటి కొడుకు పుడతాడు. దేవకి కళ్ళ ముందే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి అప్పచెప్తాడు అనమాట. ఎంతో బాధాకరంగా ఉంటుంది. వెంటనే కంసుడు ఏమనుకుంటాడంటే, అరే నువ్వు మాట నిలబెట్టావు అని చెప్పి, నా మృత్యు వచ్చేది 8వ గర్భం కదా, ఇప్పుడు పర్లేదులే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు అనమాట. బా ఎంత మార్పు వచ్చిందిరా అని చెప్పి ఆనందంగా తీసుకువెళ్తుంటే ఈ లోపల కంసుడు యొక్క అనునూయులు ఉంటారు కదా, వారందరూ ఏమంటారంటే మనం విష్ణువుని నమ్మలేము, 8 అన్నాడు, మరి ఒకటైతే ఫస్ట్ గర్భమే అయితే ఉండొచ్చు. సో వెంటనే కంసుడు సంశయం అక్కడ చాలా కిరాతకంగా ఆ బిడ్డను తీసుకుని చంపేస్తాడు అనమాట. అట్లాగా 6 చంపగా 7వ సంతానం ఎవరు అంటే సాక్షాత్తు అనంతుడు, బలరాముడు అన్నమాట. దేవకి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు భాగవతం ఏం చెప్తోంది అంటే, ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు తన యోగమాయను పిలిపిస్తాడు అన్నమాట. పిలిపించి, నేను ఇప్పుడు అనంతుడు తర్వాత నేను రాబోతున్నాను, సో నేను ఇప్పుడు ఆ అనంతుణ్ణి నువ్వు దేవకి గర్భం నుండి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టు అంటాడు. అంటే ఆల్రెడీ సంతానం. సో అమ్మవారు సంకోచిస్తుంది, ఎందుకంటే బలరాముడు ఆయన దేవాది దేవుడే. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, కాదు ఇది సాధ్యం అవుతుంది, నువ్వు స్వామిని ఆకర్షించు,
ఆకర్షించి రోహిణి గర్భంలోకి ప్రవేశం. రోహిణి ఎక్కడ ఉంటుంది అంటే గోకులంలో ఉంటుంది అన్నమాట. నందుడి దగ్గరే ఉంటుంది. సో ఆ రకంగా తీసుకెళ్ళమని చెప్పి ఆ యోగమాయను కూడా గోకులంలో పుట్టమని చెప్తాడు అన్నమాట. సో ఆ రకంగా ఆ అరేంజ్మెంట్ పూర్తి కాగానే అందరూ ఏమనుకుంటారు అంటే దేవకికి గర్భస్రావం అయిందనుకుంటారు, మిస్కేరేజ్. ఎందుకంటే అనంతుని తీసేసుకుంది ఆవిడ. అవును, తీసుకువెళ్ళి రోహిణికి గర్భంలో ప్రవేశపడుతుంది అనమాట. సో ఇక్కడ అనుకోవడం ఏంటంటే మిస్క్యారేజ్ అనుకుంటారు, కానీ సేఫ్ గా ఉంటాడు అన్నమాట బలరాముడు అక్కడ. తర్వాత ఆ భగవంతుడు ఆ రకంగా అవతరిస్తాడు. అంటే ఫస్ట్ దేవకి ముందు అవతరించి తన బిడ్డగా మారిపోతాడు అనమాట. అలా 4 చేతులతో కనిపించగానే దేవకి పుత్రవాత్సల్యంతో నువ్వు ఇట్లా ఉంటే కంసుడు వస్తాడు చంపేస్తాడని భయపడుతూ ఒక నార్మల్ బాలకుడుగా మారిపోవని కోరుతుంది, సామాన్య బాలకుడుగా. వెంటనే కృష్ణుడిగా మారిపోతాడు, నల్లనయ్యగా మారుతాడు. కొత్త మేఘం ఏ రకంగా బ్లూ కలర్ లో ఉంటుంది చూడు, ఆ కలర్ లో ఆ భగవంతుడు కనిపిస్తాడు అనమాట. అవతరించగానే వెంటనే వసుదేవుడికి ఏం చెప్తాడు అంటే నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి గోకులానికి తీసుకువెళ్ళు అంటాడు అనమాట. అదే అష్టమి గడియల్లో స్వామిని తీసుకుని వెళ్ళి గోకులానికి ప్రయాణిస్తాడు. అందుకనే గోకులాష్టమి అని కూడా అంటారు. సో ఆ రకంగా గోకులము అంటే గోవుల కులము అంటే ఆవులు ఎక్కువగా పెద్ద ఆవులు ఉండే కమ్యూనిటీ మాట. అదే గోకులం అంటే. బృందావనము, గోకులము, మథుర అంటే ఇంకా ఎన్నో ఆవులు ఉంటాయి అక్కడ. నందుడికి లక్షలాది ఆవులు ఉన్నాయని చెప్పబడిన శాస్త్రం చెప్తా అన్నమాట. సో యోగమాయ ప్రభావంతో ఏమవుతుంది అంటే మొత్తం అక్కడ అందరూ నిద్రపోవడము, గేట్లు తెరుచుకోవడము, వసుదేవుడు చిన్న బుట్టలో చిన్న కృష్ణుని పెట్టుకుని బయటకు వస్తాడు. భారీగా వర్షం. యాక్చువల్గా మాకు జన్మాష్టమి టైం కూడా అంటే కృష్ణుడు అవతరించే చాలా వర్షాలు వస్తాయి. ఇది వర్షాకాలం కదా, సో అప్పుడు కూడా వర్షం పడుతోంది. సో అందుకనే కృష్ణుడిని ఆ వర్షం నుండి కాపాడడానికి అన్నట్టుగా అనంతుడే సాక్షాత్తు అవతరించి ఒక గొడుగులాగా అంబరిలాగా పట్టుకుని ఉంటాడు. యమున దగ్గరికి వస్తాడు వసుదేవుడు. చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వసుదేవుని చూడగానే యమున దారి కల్పిస్తుంది. వెంటనే వసుదేవుడు వెళ్తుంటే కొన్ని శాస్త్రాలు ఏం చెప్పబడింది అంటే చిన్ని కృష్ణుడు అటు ఇటు దొల్లుతూ పడిపోతాడు, యమునాలో పడిపోతాడు అన్నమాట. వెంటనే వసుదేవుడు పిచ్చివాళ్ళ తయారైపోతాడు. నా కొడుకు, అయ్యో ఒక్క కొడుకన్నా మిగులుతాడు అనుకున్నాను అని ఎంతో ఆతృతగా ఆల్మోస్ట్ మ్యాడ్ అయిపోతాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడు దర్శనం ఇచ్చి మళ్ళీ బుట్టలోకి ప్రవేశిస్తాడు. అంటే మొదటి లీలలు ఇక్కడ మొదలు పెట్టేశాడు. ఆచార్యులు ఏం చెప్తారు అంటే ఆ యమున కూడా స్వామి పాదాలను స్పృశించాలని ఆ కోరికను కూడా తీరుస్తాడు అన్నమాట. అట్లాగా ముందుకు వెళ్ళి యశోద ఇంటికి చేరుకుంటాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చుంటుంది అన్నమాట. సో ఆడపిల్ల దగ్గర కృష్ణుడిని పెట్టి ఆడపిల్లని తీసేసుకుని, అంటే స్వాపింగ్ ద చిల్డ్రన్ తీసుకుని వెంటనే జైలుకి వచ్చేస్తాడు అనమాట. జైలుకు రాగానే వెంటనే ఆ పిల్ల ఏడవడం మొదలు పెడుతుంది. వీళ్ళందరూ మేలుకుంటారు. వెంటనే కంసుని పిలుస్తారు. హుటాహుటిని వచ్చేస్తాడు. వచ్చేసేసి ఎక్కడా అనేసి అడుగుతాడు. ఎక్కడా అని 8వ సంతానం అని. దేవకి అంటుంది, చూడరా ఆడపిల్లరా, వదిలిపెట్టేసాయి, నిన్ను చంపేది మగవాడు కదా అనేసి అంటే, కాదు కాదు విష్ణువుని నమ్మకూడదు, 8వ సంతానం అన్నాడు గాని ఆడవాళ్ళ చెప్పలేదు కదా అని చెప్పి చాలా క్రూరంగా అంటే 2 కాళ్ళు పట్టుకుని బండ మీదకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు ఆ ఆడపిల్ల చేతి నుండి స్లిప్ అయ్యి ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిలా అవతరిస్తుంది అన్నమాట. ఆ దుర్గాదేవిగా వెలుస్తుంది. యోగమాయ వెలిచి కంసుని హెచ్చరిస్తుంది అన్నమాట. మూర్ఖుడా, నీ మృత్యు ఆల్రెడీ ఉన్నది, దగ్గరకు వస్తోంది. ఎంతో ఇన్నోసెంట్ అమాయకులైన ఈ వసుదేవుడు దేవకిని ఏ రకంగా బంధించి హింసలు పెడుతున్నావు, నీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి అంతర్ధానం అయిపోతుంది అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో అమ్మవారు కృష్ణుడికి చల్లాయిగా అవతరించింది అన్నమాట.
ఓకే. అందుకనే ఆవిడకి పేరు వైష్ణవి. కృష్ణుడే 8 నామాలు ఇస్తాడు ఆవిడకి. ఆవిడకి. వైష్ణవి అని, దుర్గా అని అట్లా. హుహు. సో ఆ రకంగా అవతరించగా అంటే ఆవిడ అంతర్ధానం కాగానే హ్మ్. సో కృష్ణుడు ఆల్రెడీ చేరుకున్నాడు. అవును. వెంటనే ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. హ్మ్. జన్మాష్టమి మర్నాడు రోజుని నందోత్సవం అంటారు అనమాట. నందుడి యొక్క ఉత్సవం. ఓకే. కొడుకు పుట్టిన ఆనందంతో ఆహా. మొత్తం అందరినీ పిలిచి చక్కటి విందుని ఆయన ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు అన్నమాట. సో చేస్తారు. అది నందోత్సవం ఓకే. అంటారు. హ్మ్. నందోత్సవానికి మా గౌడీయ సంప్రదాయంలో అంటే మా ఇస్కాను హరే కృష్ణ మూమెంట్లో ఒక విశేషం ఉంది. ఏంటి ప్రభుజీ? అదే రోజున హ్మ్. ఈ హరే కృష్ణ ప్రపంచానికి మొత్తానికి తీసుకువెళ్ళిన మా సంస్థాపక ఆచార్యులు హ్మ్. ఈస్ డివైన్ గ్రేస్ విశ్వగురువులు ప్రభుపాదుల వారు అవతరించిన రోజు అన్నమాట అది. ఓహ్! ఆ నందోత్సవాన్ని మేము వ్యాస పూజగా మేము సెలబ్రేట్ చేస్తాం. ఆహా! అంటే గురువుని ఆ రోజున కొలుస్తాం ఆరాధించటం. అన్నమాట, ఆరాధించడం అన్నమాట. సో ఆయన ఆచార్యులు ఈ హరే కృష్ణ మూమెంట్కి. హ్మ్. ఎవరైనా సరే ఆయన యొక్క ఆశ్రయాన్ని ఇప్పటికే పొందొచ్చు. హ్మ్. ఆయన ద్వారా కృష్ణుడిని చేరొచ్చు. ఓకే. ప్రభుజీ మరి ఇప్పుడు కృష్ణాష్టమి రోజు అక్కడైతే ఆ వేడుకలన్నీ జరుపుకున్నారు. ఈ రెండవ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏ రకమైన విధానాలు ఆచరించాలి? కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, మా ఇంట్లో ఒకరు అనే భావన ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మరి ఆ కృష్ణయ్యని, ఆ కన్నయ్యని ఎలా మనం లాలించాలి? ఎలా ఆ రోజు ఆరాధించాలి? ఓకే. జనరల్గా అంటే భగవంతుడు అవతరించిన దినోత్సవం ఎప్పుడంటే అర్ధరాత్రి అష్టమి గడియలు. అష్టమి గడియలు. సో భక్తులందరూ ఏం చేస్తారు అంటే ఆ హ్మ్. అష్టమి గడియల వరకు కూడా హ్మ్. ఉపవాసం చేస్తారు. ఓహ్! ఆహా! మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఉపవాసాలు చేస్తారు. ఆహాహా! ఉపవాసము చేస్తూ హ్మ్. ఇంకొక వైపు కృష్ణనామాన్ని చెబుతూ ఉంటారు అన్నమాట. హ్మ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 హరే. చెబుతూ ఉంటూ చేస్తారు. హ్మ్. అంతేకాదు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు అన్నమాట. అవును. అంటే ఒక దేవస్థానానికి వచ్చి హ్మ్. కాస్త దర్శనం చేసుకోవడము, ఆ రోజు కొద్దిగా క్యూస్ ఎక్కువగా ఉన్నా సరే ఉంటుంది. అవును. కాస్త తపస్సులు చేస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలని వస్తుంటారు. ఆ! మన ఇంట్లో చేయాలనుకుంటే మనం ఉపవాసం ఉండాల్సి అంటే అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయడం చాలా మంచిది. హ్మ్. ఉపవాసం కొంతమంది నిర్జల చేస్తారు. అంటే వాటర్ కూడా తీసుకోకుండా చేస్తారు. హ్మ్. కానీ ఒకవేళ హెల్త్ రీజన్స్ అట్లాంటివన్నీ ఉంటే మీరు పళ్ళు, ఫలాలు, జ్యూసెస్ అని తీసుకోవచ్చు. హ్మ్. దీన్ని ఏమంటారు అంటే అనుకల్పము అంటారు. అనుకల్ప ప్రసాదము అంటారు అన్నమాట. లేకపోతే ఆహాహా! ఏకాదశి నాడు ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే ఆ వ్రతం చెడిపోదు. హ్మ్. ఏమిటి పళ్ళు, ఫలాలు, మిల్కు, ఓకే. యోగట్టు అన్నీ తీసుకోవచ్చు. ఆహా! పల్లీలు తీసుకోవచ్చు. హ్మ్. సగ్గుబియ్యం తీసుకోవచ్చు. ఓకే. సగ్గుబియ్యం దుంపతో వస్తుంది కాబట్టి ఆ! సో దుంపలు, వెజిటబుల్స్ అన్ని తీసుకోవచ్చు. ఆహాహా! సో ఒక్క ధాన్యాలు, హ్మ్. పప్పులు, పల్సెస్ అన్నీ కూడా అవి అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. సో పాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. హ్మ్. చాలామంది భక్తులు తీసుకుంటారు కూడా. హ్మ్. కానీ అక్కడ మెయిన్ విషయం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని చెబుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత చేయాలి. కొంతమంది భక్తులైతే ఆ రోజున 64 మాలలు చేస్తారు. 64 64 అంటే 64 ఇంటూ 108 సార్లు హ్మ్. ఆ భగవంతుడి నామాలు ఉచ్చరిస్తూనే ఉంటారన్నమాట. ఓహ్! అంటే దాదాపు ఎన్ని అవర్స్ పడుతుండొచ్చు ప్రభుజీ? కానీ ఆచార్యుల వారు రికమెండ్ చేసింది ఏమిటంటే హ్మ్. 16 మాలలు హ్మ్. 2 గంటలు పడుతుంది. హ్మ్. కానీ కొంతమంది భక్తులు 64 చేస్తారు. ఆహా! అంటే 2 ఇంటూ 4 అంటే 8 గంటలు పడుతుందన్నమాట. హుహుహుహు. ఓకే. ఓకే. సో ఉపవాసం చేస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ తర్వాత వీలైతే దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుంటూ హ్మ్. ఆహ్, అక్కడ ఇంట్లోనే స్వామికి ఏమన్నా వెన్నతో చేసినవి గానీ, హ్మ్. ఘీతో చేసినవి గానీ, పాలతో చేసినవి గానీ కొన్ని స్వీట్స్ అలా సమర్పించి స్వామికి ఆహా! అవి ఒక 9 మందికో, 18 మందికో పంచాలి. ఆహా! ఆ రకంగా పంచితే అది చాలా విశిష్టం ఆ రోజున. ఆహా! అంతేకాదు దానం చేసే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా గోసేవకు గానీ, అన్నదానానికి గానీ ఇస్తే ఆ హ్మ్. కృష్ణుడికి ప్రీతి పొందుతారన్నమాట. ఓకే. సో అది ఈ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ చెప్పాను. అవును. అవును. కొంతమంది హరివాసరం కూడా చేస్తారు. అంటే ఆ! అర్ధరాత్రి పూట కూడా పడుకోకుండా
ఈ హరినామ కీర్తన చేస్తూ జాగరణ. జాగరణ చేస్తారన్నమాట. ఓకే. మార్నింగ్ వరకు జాగరణ చేసుకుంటారు. ఉమ్. అలా జాగరణ చేస్తే లేవగానే వెంటనే మీరు గ్రెయిన్స్ తీసుకోకూడదు. ఉమ్. ఆ రోజు కూడా కొద్దిగా మధ్యాహ్నం పూట వరకు పళ్ళు ఫలాలు తీసుకొని ఆ ఓకే. మధ్యాహ్నం పూట మీరు అప్పుడు గ్రెయిన్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఆహాహా. సో ఆ ఓకే. రకంగా చేసే పద్ధతులు ఉన్నాయి. ఉమ్. సింప్లెస్ట్ ఏంటంటే భగవంతుడి నామస్మరణ చేస్తూ కాస్త ఉపవాసం అంతే. చేసి కొన్ని నైవేద్యాలు పెట్టండి. ఉమ్. వీలైతే దేవస్థానానికి రండి. అంతే. అంటే ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోయినా, కుదరకపోతే ఇంట్లో ఇవన్నీ చేయకపోయినా నామస్మరణ చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. ఉమ్. వీలైతే ఆ గ్రెయిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఓకే. ప్రభుజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారు కృష్ణ తత్వం గురించి అందరికీ వివరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న వివరణ ఏదైనా. సో ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుండి కృష్ణ భక్తుడే. ఉమ్. ఆయన యాక్చువల్గా కృష్ణుడి యొక్క ఏమన్నాలంటే క్లోజ్ అసోసియేట్ అన్నమాట. భగవంతుడి యొక్క అనునూయుడు. ఆయన స్వయంగా దిగి వచ్చాడు. ఉమ్. సో చిన్నప్పటి నుండి కూడా చూస్తాం అన్నమాట ఆయనలో ఆ కృష్ణతత్వం అనేది, ఆ భక్తి అనేది చాలా గాఢంగా ఆయనలో కనిపిస్తుంది అన్నమాట. హా. 8 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద రథయాత్రను ఆర్గనైజ్ చేస్తారు ప్రభుపాదుల వారు. ఉమ్. చిన్నప్పుడు ఇంకా 1 year కూడా ఉండదు, ఆహా. మేబీ 2 years అంటే జస్ట్ నించున్నాడు అంతే. ఓ. అప్పుడు సంకీర్తనలో పాల్గొంటూ ఆయన కూడా అట్లాంటి వృత్తాంతాలన్నీ కూడా ఆయన బయోగ్రఫీలో ఉన్నాయన్నమాట. ఆహా. సో ఆ రకంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తిని చూపించే ఆయన ఉమ్. ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచార్యులను కలిశారు. ఎప్పుడు ఆయన యవన దశలో ఉన్నప్పుడు. ఆహా. ఈయన కలిసిన గురువులు ఎవరు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేసి మాట. ఉహుహు. ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ఓ. ఆయన కలవగానే జస్ట్ మొట్టమొదటి రోజున వెళ్ళి ఆయన చూసి దండం పెట్టుకోగానే లేచి నించోగానే ఉమ్. భక్తి సిద్ధాంతులు ఒక మాట అన్నారు ఆయనతో. ఆ. ఏమని, మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా, ఉమ్. మొత్తం మన ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని ఉమ్. మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెయ్యి అని చెప్తారు. ఉమ్. ఆశ్చర్యపోతాడు ప్రభుపాదుల వారు, ఆశ్చర్యపోతాడు. అవును. అదేంటి ఫస్ట్ టైం కదా నేను కలిసింది. కలిసిందనేసి. సో కానీ గురువు గారు చూడగలరు అవును. ఎవరెవరు ఎవరేంటి అనేది. అనేసి చూడగలరు. వెంటనే ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు ప్రభుపాదుల వారు. ఏమని, ఇది 1920s లో జరుగుతుంది, 30s లో జరుగుతుంది. ఓ. మన భారతదేశానికి స్వాతంత్రం లేదు. ఉమ్. స్వాతంత్రం లేని దేశం ఏం ప్రచారం చేయగలదు? హా. మనం ఏం మాట చెప్పినా ఎవరు వింటారు? అవును. అందరూ అనేది ఏంటంటే నీకే స్వాతంత్రం లేదు, ఉమ్. నువ్వేంటి నా నువ్వేం చెప్పే? చేస్తావు ఇంకా? నువ్వేం చేస్తావు ఇంకా అనేసి అడుగుతారు కదా. అంటే అవును. అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారు, మనం తీసుకెళ్తున్న ఈ మెసేజ్ భగవద్గీత భాగవతం అనేది ఉమ్. ఈ స్వాతంత్రాలు లేకపోతే ఎనీ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు నాయన. హా. ఈ మెసేజ్ అనేది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది, నువ్వు వెంటనే ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళు అని చెప్తారన్నమాట. ఉమ్. సో వెంటనే ఆకర్షితులు అవుతారు. అవును, ఇది శాశ్వతమైన మెసేజ్, ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆధారపడి ఉండదు ఉమ్. అనేసి ఆలోచించి వెంటనే చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట ప్రభుపాదుల వారు. ఆహా. వెంటనే భక్తి సిద్ధాంతుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారు. ఉమ్. దీక్ష తీసుకుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు అన్నమాట, ఎలా సంపూర్ణం చేయాలి, ఉమ్. గురువు గారి యొక్క ఆదేశాన్ని ఎట్లా పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే గురువులు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమని చెప్తారు ముందుగా. సో మరి ఎట్లా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఆ. ప్రభుపాదుల వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ ఇండియాలోనే ప్రయత్నాలు చేస్తారు. ఆహా. కానీ ఇండియాలో అందరూ ఏంటంటే అందరూ అమెరికా వైపు చూస్తున్నారు. అప్పటి నుంచి ఇదే ఉంది. అదే ఉందండి. అంటే ఫస్ట్ అదే బ్రిటన్ కాస్త పతనం చెందడంతో అమెరికా. అంటే పాశ్చాత్య దేశాల్లోనే ఏదో ఉందనేసి ఒక అనుకుని ఇక్కడ అంటే జనాలు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో అక్కడ నుంచి మనం మొదలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా ప్రభుజీ. సో ప్రభుపాదులు అదే అనుకున్నారు. మా గురువు గారు సందేశం ఇచ్చారు, అవును. ఇంగ్లీష్ లో దీన్ని ప్రచారం చేస్తే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని తీసుకుంటే అవును వెంటనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతే. సో వెంటనే అలాగా చాలా ప్రయత్నాలు చేసి ఇండియాలో సాధ్యం కాక ఇంకా
అమెరికాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అవును. లండన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఎందుకు అమెరికా అనేసి అనిపించింది గురువు గారికి. సో వెంటనే ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అవ్వదు. ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది. ఒక వాడ కంపెనీని నడిపే ఒక సుమతి మురార్జీ అనేసి ఒక ఆవిడ కంపెనీ ఓనర్ అన్నమాట. ఆవిడ ముంబైలో ఉంటుంది. సో ప్రభుపాదుల వారు వెళ్ళి కలుస్తారు. ఆవిడ వెరీ ఎల్డర్లీ లేడీ, చాలా భక్తురాలు మాట. ఆవిడ కూడా చెప్పండి స్వామీజీ నేనేం చేయగలను అంటే, అమ్మ ఏం లేదు, మీకు ఆ ప్రయాణం చేసే వాడు ఉంది కదా, అందులో నాకు ఉచితంగా ఒక టికెట్ ఇప్పించండి, నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నానంట. మా వాడ వెళ్తోంది, కానీ అది ప్రయాణికులు వెళ్ళే వాడ కాదండి, సరుకులు మోసే వాడ. అక్కడ ఎవరు ఉండరు, జస్ట్ సరుకులు పోతున్నాయి అంతే. అది మీరు ఎట్లా వెళ్తారని అడిగితే, లేదండి అయినా పర్లేదు, ఎంతో కొంత ఉంటారు కదా, కెప్టెన్ ఉంటాడు, కొంత క్రూ ఉంటుంది, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అంటాడు. ఆయన పట్టుదల చూసి ఆవిడ చెప్తుందన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారి వయస్సు ఎంత అనుకుంటున్నారంటే 70 ఏళ్ళు. 70 సంవత్సరాలు అప్పుడు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. యవ్వన దశలో కలిసారు ఆయన, ఇప్పుడు వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ కాదా. గురువుగారి ఒక్క వాక్యాన్ని పరిపాలిస్తున్నారు, ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఆయన డిస్కరేజ్ కాలా. ఇది ఇప్పుడు నేటి సమాజానికి ఒక మంచి ఉదాహరణ కదా ప్రభుజీ. ప్రతిదీ ఏదైనా నిరాశ కలగగానే వదిలేస్తూ ఉంటాము. చిన్న ఫెయిల్యూర్ రాగానే అవును, కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్. కానీ ప్రభుపాదుల వారు 70 ఏళ్ళు వచ్చేంత వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు పాప. సో అది సరే, ఆవిడ అంటుంది, స్వామీజీ మీరు ఈ వయసులో ఎక్కడో అమెరికాకు వెళ్తున్నారు, చాలా చలిగా ఉంటుంది, మీరు అక్కడ బతకలేరు కూడా అని అంటే ఆవిడ తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆవిడ. అయినప్పటికీ ప్రభుపాదుల వారు అంటారు, లేదు మా గురువులు చెప్పారు, నేను వెళ్ళాల్సిందే అంటాడు. ఎట్లాగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోందన్నమాట. తర్వాత అంటుందన్నమాట, అక్కడ మీరు రావాలని ఎవరు కోరుకోవటం లేదు, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు కూడా ఎవరు లేరు, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు, ఉండిపోండి అంటూ. అయినప్పటికీ ఆయన వెంటనే ఆ పట్టుదల చూసి ఆవిడ సరే స్వామీజీ అని చెప్పేసి ఒక టికెట్ ఇస్తుందన్నమాట. ఆ వాడ పేరు జలదూత. సో ప్రభుపాదుల వారు అందులో ప్రయాణిస్తారు. ప్రయాణించినప్పుడు ఫస్ట్ 3-4 రోజుల్లో శ్రీలంక, అంటే మన ముంబై నుండి ప్రారంభమై అలా శ్రీలంకకు చేరుకుంటుంది. అక్కడ నుండి మెయిన్ స్ట్రీమ్ ఓషన్లోకి వస్తే ఎక్కడ చూసినా సముద్రం. వెంటనే సీ సిక్నెస్ వచ్చేస్తుంది ఆయనకి. వచ్చేసేసి ఆకలి అనిపించదు, కాస్త వామిటింగ్ లాంటిది సెన్సేషన్ ఉంటుంది, చాలా వీక్ అయిపోతారు. ఒక రోజున హార్ట్ అటాక్ వస్తుంది. చాలా హార్ట్ అటాక్ రాగానే సమూహం ఆ కెప్టెన్ వీళ్ళందరూ వచ్చి కాస్త సేద తీర్చి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, కాస్త తీసుకుంటారు. కానీ ఆయనకి ఆకలి ఇంకా రాదు మాట, వెనక్కి రాదు ఏమి. నెక్స్ట్ ఇంకొక 2 రోజులు కాగానే మళ్ళీ ఇంకొక సెకండ్ హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే కుప్పకూలిపోతారు. అనుకున్నారంట, మేబీ నాకు ఈ రకంగా రాసి పెట్టుందేమో, వాడలోనే నేను పరంపదించాలని రాసి పెట్టుందేమో అని అనుకుంటారు. ఎందుకంటే 70 years కదా. కానీ ఆయన అలాగా ఒక ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన కలలోకి కృష్ణుడు కనిపిస్తాడు అన్నమాట. కనిపించి ఇంకా నీకేమీ కాదు ఇక్కడ, నువ్వు అమెరికాకు ప్రయాణించని చెప్పి, ఈ పడవకి ఇంకేం కాదని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇచ్చి, అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చూస్తారు అంటే, దశావతారాలు స్వయంగా ఆ పడవని తీసుకెళ్తున్నట్టుగా కల వస్తుంది అన్నమాట. వెంటనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు అట్లాంటిక్ అనే సముద్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట వాడ. కెప్టెన్ అంటాడు, అట్లాంటిక్ చాలా భయానకంగా ఉంటుంది స్వామీజీ, మీకు మరి ఏమవుతుందో అనేది భయంగా ఆయన అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, ఏం కాదు, ఆల్రెడీ కృష్ణ భగవానుడే చెప్పేశారు. అసలు చాలా స్మూత్ గా వారు ఫస్ట్ బోస్టన్ చేరుకుంటారు, ఆ తర్వాత న్యూయార్క్ సిటీకి చేరుకుంటారు అన్నమాట. చేరుకుని దిగుతున్నప్పుడు స్వామీజీ చేతిలో 5 ట్రంక్ బాక్సులు ఉంటాయి, అవన్నీ భాగవతం పుస్తకాలు, ఆయన చెందింది ఇంకొక చిన్న బ్యాగు,
40 రూపాయలు చేతిలో ఉన్నాయి, 70 ఏళ్ల వయసు, ఎవరూ లేరు సహాయానికి. అలా దిగుతూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ పేరు పాండే. పాండే గారు, నా దగ్గర $1 లేదు, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను ఒక సెట్ ఇస్తాను మీకు, మీరు పుస్తకాలను తీసుకుని మీకు అంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు డబ్బు తీసుకుని, దాంతో పెద్ద పెద్ద ఏరియాస్ లో ఉండడానికి లేదు, ఒక చిన్న బస్తీలో, అక్కడ ఏమంటారంటే లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి ఒక ప్లేస్ మాట న్యూయార్క్ సిటీలో, అక్కడ ఒక చిన్న బస్తీలో ఆయన ఒక అమెరికన్ యంగ్స్టర్ ఎవరో ఉంటారు, ఆయనతో రూమ్ షేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఓన్ గా రూమ్ తీసుకోవాలంటే లేదు, డబ్బులు లేవు. వాడేమో డ్రగ్ అడిక్ట్. ఒక రోజున స్వామీజీని హాని చేయడానికి వస్తాడనమాట. వెంటనే ఇంకా అక్కడి నుండి స్వామీజీ హుటాహుటిన స్టెప్స్ దిగిపోయి బయటకు వచ్చేయాల్సి వస్తుంది. అట్లాగా ప్రయాణమైన ప్రభుపాదుల వారు, అంటే స్టోరీ అక్కడ కాస్త కట్ చేస్తే 11 సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన 108 దేవస్థానాలు మొత్తం అన్ని ఖండాల్లోనూ స్థాపించారు. 10,000 మంది శిష్యుల్ని శిష్యరికం ఇస్తారు అన్నమాట. ఆ 10,000 మందిలో మ్యాక్సిమం ఎవరు అంటే అక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు. అమెరికాలోను యూరోపియన్ కంట్రీస్ లో ఉండే చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జూస్, బుద్ధిస్టులు అట్లాంటి వాళ్ళు, మరియు ఇండియాలో కూడా చాలా మంది శిష్యరికం తీసుకున్నారన్నమాట. సో వారికి ఆ రకంగా శిష్యరికం ప్రసాదించే, ఆ కాలంలో వాట్సాప్లు లేవు, మనం గ్రూపులు పెట్టలేము, ఒక లెక్చర్ ఇస్తే అందరికి చేరిపోతుందన్న అట్లాంటి ఏమీ లేవండి. సో అట్లాంటి తరుణంలో కూడా ప్రభుపాదుల వారు వేలాది లెటర్స్ స్వయంగా ఆయన రాసి తన శిష్యులకు డైరెక్షన్ ఇచ్చేవారు అన్నమాట. నువ్వు ఇట్లా చేయి, అట్లా. ఎందుకంటే గురువు అంటే శిష్యుడి యొక్క సమస్యలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ ఇవ్వాలి. సో ప్రభుపాదుల వారికి లెటర్స్ రాసేవారు అన్నమాట శిష్యులు, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటే అప్పుడు ప్రభుపాదుల వారే స్వయంగా ఆన్సర్స్ రాసి పంపించేవారు అన్నమాట. అంతేకాదు 80 పుస్తకాలు రాశారు కృష్ణుడి మీద. అంత పెద్ద ఆర్గనైజేషన్, 10,000 మందిని మేనేజ్ చేస్తూ, పెద్ద పెద్ద అన్ని రకాల ఏమంటారు ఈ ప్రపంచంలో అన్ని రకాలను హ్యాండిల్ చేస్తూ ప్లస్ 80 పుస్తకాలు రాస్తూ. మామూలు మాటల 80 పుస్తకాలు అంటే. ఆయన ఏం చేసేవారు అంటే రాత్రిపూట 2 గంటలు పడుకుని 1 AM 1 గంటకు లేచిపోయేవారు. 4:30 వరకు ఆయన డిక్టాఫోన్లో ఆ భగవద్గీతను తీసుకుని వ్యాఖ్యానాలు చెప్పేవారు అన్నమాట. శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తున్నారు, తాం స్థితిక్షస్వ భారత, చాలా ఓపికగా ఉండాలి, టాలరెన్స్ ఉండాలి అనేసి ఆయన అన్ని అలా డిక్టేట్ చేస్తే, ఆ డిక్టాఫోన్ విని కొంతమంది శిష్యులు టైప్ చేసి ఆ పుస్తకాన్ని తయారు చేసి ఆయనకు చూపించి ఆ తర్వాత దాన్ని ప్రచారం చేశారు. ఆ రకంగా 80 పుస్తకాలు చేశారు. ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు. ఇంకా అసాధారణం అన్నమాట. ఒక సామాన్య మానవుడికి సాధ్యం కాదు. సో ఆ రకంగా కృష్ణుణ్ణి, కృష్ణతత్వాన్ని, హరే కృష్ణను, ఇంకొక విశేషం లక్ష్మీ నరసింహ ఆరాధనను అన్ని ఖండాలలోకి, అన్ని గుమ్మాలలోకి తీసుకువెళ్ళాడు. ప్రత్యేకించి ఇప్పుడు అంటే స్వామివారి అవతారాలలో ఎన్నో అవతారాలు, లక్ష్మీ నరసింహ అవతారాన్ని ఎందుకు ఎక్కువగా ప్రభుపాదులు గారు మాట్లాడడం జరిగింది? సో 65లో ఆయన ప్రయాణిస్తున్నారు, అలాగే 66లో చేరుకున్న తర్వాత 67లో, అంటే అప్పటికి ఇంకా ఎంతో మంది లేరు శిష్యులు, ఒక 4-5 దగ్గరకు వచ్చారు. ఆ తరుణంలో ఇంకొక హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి, ఆ ఏజ్ చూడండి. సో వచ్చినప్పుడు వీళ్ళకేం తెలీదు, ఎందుకంటే గురువు అంటే ఎట్లా చూసుకోవాలి వీళ్ళకేం ఐడియా లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలా తీసుకెళ్ళకూడదా, వాళ్ళు గుణించుకుని మేము హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటారు అన్నమాట. అనుకుంటే అప్పుడు ప్రభుపాదుల వారు, అంటే కాస్త ఆ స్పృహ ఇంకా ఉంది, ఆయన ఏం చెప్తారంటే, వద్దు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నేను మీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించండి, అప్పుడు 2 దేవస్థానాలు ఉంటాయి, అక్కడ ఇక్కడ అందరూ కూడా ఉచ్చరించండి అని చెప్పి నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని ప్రసాదిస్తారు. అప్పటి వరకు వారికి కృష్ణుడు అంటేనే తెలుసు, ఇప్పుడు నరసింహ అంటే వాళ్ళకి ఐడియా లేదు. సో ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట,
ఈ లక్ష్మీ నరసింహ, ప్రహ్లాద నరసింహ